జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన మరోసారి అంశం వెలుగులోకి వచ్చింది. మంత్రివర్గ ఉపసంఘం ఈ మధ్య కాలంలోనే భేటీ అయింది. బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ చేస్తూ మంత్రివర్గ ఉపసంఘంలో ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో బనగానపల్లె ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి అంశం మీద ఒకసారి పలకరిద్దాం. దాంతోపాటు బనగానపల్లె డివిజన్లో ప్రధానంగా బనగానపల్లితో పాటు కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల, సంజామల, బనగానపల్లి మండలాలను కలిపే అవకాశం ఉంది. అటు ఆలగడ్డ మండలంలోని ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలు, పాణ్య మండలాన్ని రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకొస్తున్నారనేటువంటి అంశాన్ని ఇప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పటికీ గత ప్రభుత్వము 26 జిల్లాలు చేసింది. దాన్ని 32 జిల్లాలుగా మార్చాలని మరో ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ బనగానపల్లెని చేయాలని నిర్ణయం తీసుకోబోతుంది మంత్రివర్గ ఉపసంఘం. ఆ నేపథ్యంలో అసలు బనగానపల్లె ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశం మీద ఒకసారి పలికిద్దాం. ఏం పెద్ద రెవెన్యూ డివిజన్ చేస్తారంట, మీ ఊరు తెలుసా అంశం? విన్నారా? రైట్, మనతో మరి కొంతమంది ఉన్నారు. పెద్ద రెవెన్యూ డివిజన్ అవుతుందంట, తెలుసా మీ బనగానపల్లె? తెలుసు సార్. వినలేదా? విన్నాను. చూద్దాం. విన్నారు అంటే డివిజన్ ఇక్కడ రెవెన్యూ డివిజన్ వస్తాయంట, ఆర్డీఓ కార్యాలయం ఇక్కడికి వస్తాయంట. వస్తే బాగుంటుంది కదా, వస్తే బాగుంటుంది. కూడా తెలుసు, వచ్చినా బాగుంటుంది. డోర్కి పోకుండా దూరం అవుతుంది. మనం ఈడకైతే బాగుంటుందని మా ఉద్దేశం. బాగుంటుంది సార్, వచ్చే బాగుంటుంది సార్. ఆర్డీఓ కార్యాలయం వస్తుందంట, తెలుసా? ఆర్డీఓ సార్, ఇక్కడికి ఆర్డీఓ కార్యాలయం రాబోతుంది. రెవెన్యూ డివిజన్ చేయబోతున్నారు బనగానపల్లె అనేది. రెవెన్యూ డివిజన్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కదా. మన వాళ్ళందరూ కూడా డోన్ వెలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనకు రెవెన్యూ డివిజన్ బనగానపల్లె అయితేనే బాగుంటుంది. ఓకే, అంటే అప్పటికి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? అంటే అప్పుడు ప్రస్తుతంగా నంద్యాల పోదంటారు, నంద్యాల డివిజన్. తర్వాత మళ్ళీ డోన్ డివిజన్ చేసేసినారు. ఇక్కడ నుంచి డోన్ పోవాలంటే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బనగానపల్లె ఉంటేనే బాగుంటుంది మనకు. మరి కొంతమందితో మాట్లాడతాం, వారు ఏమంటున్నారు చూద్దాం. ప్రధానంగా హాట్ పాయింట్ లాంటిది బనగానపల్లెలో పాత బస్ స్టాండ్తో పాటు ఆస్థానం, ఆ ఏరియాలో ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనము బనగానపల్లె పాత బస్ స్టాండ్ సర్కిల్లో ఉన్నాము. అసలు రెవెన్యూ డివిజన్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు రెవెన్యూ డివిజన్స్ పెంచాలని, అదేవిధంగా కొన్ని తగ్గించాలని డిసైడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మీ మధ్య భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. మన పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి అబ్బాస్ టీ స్టాల్లో కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏమనుకుంటున్నారు, రెవెన్యూ డివిజన్ గురించి వాళ్ళకి తెలుసా లేదనేటువంటి అంశం మీద మనం మాట్లాడదాం. అలా ఏంటంటే రెవెన్యూ డివిజన్గా మారుస్తామంటున్నారు, తెలుసా మీకు? ఐడియా లేదు. ఐడియా లేదా? అసలు రెవెన్యూ డివిజన్ వల్ల ఉపయోగాలు ఏమన్నా తెలుసా? ఐడియా లేదు. ఐడియా లేదు. రైట్, మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి, రెవెన్యూ డివిజన్ అయినా ఏముంది అభివృద్ధి చెప్పు? రెవెన్యూ డివిజన్ అయినా ఏం లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన ఆల్రెడీ ఏం లేదు, ఉపాధి లేదు. సాధారణ కార్మికులకు ఏది బడుగు బలహీన వర్గాలు లేబర్కు కూలీ లేదు. ఇంకా దాని ఎప్పుడు రెవెన్యూ డివిజన్ చేసి ఏం చేస్తావు? అధికారులు లంచాలు తీసుకుని కన్నా, అంతే కదా. ఇప్పుడు అధికారులు కరెక్ట్గా అంటే రెవెన్యూ డివిజన్ చేసినా అభివృద్ధి చెందుతుంది. కనీసం బట్వాడ ఎన్నిక రైతుల దగ్గర కూలీలకు డబ్బులు లేవు, ఈ పని లేదు. రెవెన్యూ డివిజన్ చేసి ఏం చేస్తావు? అంటే రెవెన్యూ డివిజన్ చేస్తే రైతుల సమస్యలు, రెవెన్యూ ఇబ్బందులు తగ్గుతాయంట కదా? కాదు, జీవితంలో ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతుల సమస్యలు తీర్చే నా కొడుకే లేడు ఈ సమాజంలో. ఎందుకంటేనే వాళ్ళే గాడి పెడతారు. రెవెన్యూ డివిజన్ అంతా అంగలి గాడిలు ఎక్కువవుతాయి. ఎందుకంటేనా పొలం కాడ గెట్ల కాడ అడుగుంటే వాడు పని చేసుకోవాలి, వీడు పని చేసుకోవాలంటాడు. కాబట్టి ఇప్పుడు ముందు ఏంటంటే రెవెన్యూ డివిజన్ కంటే ముందు ఈ బనగానపల్లె ప్రజలకు ఉపాధి చూపెట్టమను. గవర్నమెంట్ రెవెన్యూ డివిజన్ అంత అవసరం లే. ఎందుకు అధికారులు ఇప్పుడు రెవెన్యూ డివిజన్ చేస్తావు, అధికారులు వస్తారు, అధికారులకు ఏ పనికి పోయినా డబ్బులు కావాలంటారు వాళ్ళు. ఇప్పుడు నాది 5 నెలలు అయింది ఇప్పటికి. 1/5/2025లో పాస్బుక్ అప్లై చేస్తే ఇంతవరకు రాలే. 5 నెల 11 నెల. ఒక పాస్బుక్ రానికి 6 నెలలు పడితే రెవెన్యూ డివిజన్ చేసి ఏమవుతుంది సార్ చెప్పరా? మీరు చెప్తున్నారు, అన్నీ చేశారు, బాగుంది. ఊరికే మాటల వరకు, పేపర్ వరకే, అది చేతులలో లేదు. ఇప్పుడు గని కార్మికులు ఉన్నారు, రాయల్టీ లేదన్నారు, ఇప్పుడు రాయల్టీ పెట్టినారు. ఆ ఉపాధి గని కార్మికులు నాశనం కావాలన్నా చెప్పరు. మీరు రెవెన్యూ డివిజన్ ఏమవుతుంది సార్ చెప్పు? ఏ సమస్యలు ఇప్పుడు ఉన్నాయి? జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతున్నారు, ఎంఆర్ఓ దగ్గరికి పోతున్నారు, ఆర్డీఓ దగ్గరికి పోతున్నారు, వాళ్ళు ఒక్కటన్నా పరిష్కారం చేస్తున్నారు చెప్పు? ఆర్డీఓ దగ్గర పోవాలంటే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు మీరు? డోన్కి వెళ్ళారా, నంద్యాలకు వెళ్ళారా, ఆలగడ్డకి వెళ్ళారా? ఆలగడ్డకి వెళ్ళలేదు, నంద్యాలకు పోయినాం, డోన్కి పోయినాం.
అదే డోన్లో మాదే సమస్య పొలం సమస్య ఇచ్చే డోన్ ఆర్డీఓ మాకు వీళ్ళదే ఇది మిగులు భూమి అని ఇచ్చే అదే చేసి జాయింట్ కలెక్టరు ఇది కోర్టు కోరి మీరు అంటాడు. ఇంకా రెవెన్యూ ఏం చేసి ఏం కుదిరిస్తారు? అంటే ఇప్పుడు మొన్నటిదాకా నీ సమస్య ఉందని డోన్కి వెళ్ళావు కదా, ఇప్పుడు రేపు బనానపల్లి డివిజన్ అయితే నువ్వు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు కదా. ఓరిని ఎక్కువైతే ఇంకా లిగాడు ఎక్కువైతే అంటే ఆడే దూరం పోనీకినే సమస్య తీరినప్పుడు దగ్గరంటే ఏం సమస్య తీరుతుంది? అంటే ప్రయాణ భారం తగ్గుతుంది కదా. ప్రయాణ భారం కాదు, ఫస్ట్ సమస్య తీరాలా. ఇప్పుడు రైతు ఏమంటాడు, ఒక రోజు పోతాడు, 2 రోజులు పోతాడు, 3 రోజులు పోతాడు. ప్రతిరోజు పోనీకి కాదు కదా. ఈయనే ఉన్నాడు అనుకో, అది ఏమైతే అయితే పోతా అని వాడు లిగాడు ఇంకెక్కువ చేస్తాడు. అదే డబ్బులు పెట్టుకొని పోయినప్పుడు ఏ ప్రశాసనలో వాడు కూడా అధికారి కరెక్ట్గా చేస్తుంటేనే బాగుంటుంది. ఒకవేళ బాగుపడాలి, రెవెన్యూ సమస్యలు తీరాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటేనే ఫస్ట్ అధికారులు బాగుండాలా, నాయకులు బాగుండాలా. ఇప్పుడు నీ నాయకుడు నువ్వు ఒకరికి చెప్పి నేను ఒకరికి చెప్పే కాదు, ఎవరికి న్యాయం అంటే వానికి చేయని అధికారి రావాలి ముందు. అది కథ. మీరేమంటున్నారు బాస్? నో కామెంట్ రెవెన్యూ డివిజన్ గురించి తెలుసా? నో కామెంట్ బ్రదర్. మనతో మాట్లాడుకో మరికొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, రెవెన్యూ డివిజన్ అంటే తెలుసా, ఎక్కడ వస్తుందని విషయం? నాకైతే వద్దులే. నాకు ఈ ప్రభుత్వం బాగుంది, నాకు ఎవరు వచ్చినా బాగుంది. నాకైతే నేను డిగ్రీ లెక్చరరు, నాకైతే బాగుంది ఈ ప్రభుత్వం. రెవెన్యూ డివిజన్ రావడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలంటే మనకు దూరమా తగ్గుతుంది, అంతే. దూరము అనేది పోవడానికి తగ్గుతుంది. నాకు బాగుంది ఈ ప్రభుత్వం. నాకు ఎవరు వచ్చినా మేలే. నాకు అందరి జగన్ టైంలో మంచి జరిగింది, ఈయన టైంలో మంచి జరిగిందప్ప. నాకు ఎవరు వచ్చినా మేలే. నేను పలానా వ్యక్తి చెడ్డ అనను. నాకు అందరు జగన్ కావాలి, ఈయన కావాలి, నాకు ఇద్దరు కావాలి. నాకు ఇద్దరు మంచోళ్ళు. రెవెన్యూ డివిజన్ రావడం వల్ల రైతుల సమస్యలు, ఇబ్బందులు తగ్గుతాయా? మారే ఛాన్స్ ఉందా? తగ్గొచ్చు. దగ్గరలో పెట్టుకుని దగ్గర కాబట్టి తగ్గొచ్చు. మనం మాట గబకిన మాట్లాడకూడదు. ఎందుకు ఏమిటి నిదానంగా నిబ్బరం అనేది ఉండాలి. నాకైతే బాగుంది, నా వరకైతే బాగుంది ఈ ప్రభుత్వం. పోనీ మీ బనానపల్లి నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ అవుతుందన్న విషయం అనే తెలుసా? తెలుసు. కొలిమిగుళ్ళ ఇట్లా ఒక్కొక్కటి. ఇంతకుముందు మన కర్నూలు అంటారు కదా, దూరం లాంగ్ అవుతుంది. ఇదైతే దగ్గర ఉంటుంది. అట్లా దగ్గర ఉండడం మేలా, దూరం ఉండడం? దగ్గర ఉండడం మేలే. ఏదైనా సమస్య ఎమ్మడే చెప్పుకొని పరిష్కరించుకుంటారు కదా. లాంగ్ పోవాలంటే ఎవరు పోలేరు, దగ్గరైతే ఎమ్మడే పోతాడు. అట్లా అంతే. మనతో మాట్లాడమంటున్నాను. రెవెన్యూ డివిజన్ గురించి తెలుసా మీకు? తెలుసు. నాకు రెవెన్యూ డివిజన్ రావడం మంచిదే. ఫస్ట్ నెంబర్ 1 ఓట్లకు డబ్బులు ఇచ్చేది మనకాల. ఓటర్లు కూడా డబ్బులు తీసుకునేది మనకాల. డెవలప్మెంట్ అడగాల. రెవెన్యూ డివిజన్ కావాలా, ఉపాధి కావాలా, రైతులు బాగుండాలా, అందరికీ సంక్షేమ పథకాలు తగ్గించి డెవలప్మెంట్, ఉపాధి కల్పించాలి. పిల్లలకు పని చేసుకునే వానికి పని కల్పించాలి. రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు సంపాదించుకోవాలా. ఉద్యోగస్తులు గట్టిగా మాట్లాడలేరు, ఎందుకంటే నువ్వు తింటున్నావు నేను తింటున్నావు, ఏం మాట్లాడలేరు. కాబట్టి ముందు కరప్షను స్టాప్ కావాలా. ఓటర్లకు లెక్క తీసుకోకుండా ఉంటే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఏదో లెక్క తీసుకోలేదు కాబట్టి కరెక్ట్గా పనిచేయాలని చేస్తారు. ముందు మీరు రెవెన్యూ డివిజన్ అంటే ఎక్కడ పోయేవాళ్ళు? నన్ను డోన్కి పోయేవాళ్ళము. అప్పుడు ఇక్కడే రెవెన్యూ డివిజన్ వస్తే ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందని చెప్తున్నావు కదా. ఇక్కడ దగ్గర ఉంటే బాగుంటుంది. దగ్గర రావడం వల్ల ఏ వ్యవస్థ అయినా సరే, ఇప్పుడు నాకు నీళ్లు నేను మోసుకొచ్చుకోవాలా ఒక దగ్గర నుండి, నా ఇంట్లో కొలా వేస్తుంటే మంచిదే కదా? మంచిదే కదా. అట్లా రెవెన్యూ డివిజన్ మన ఇంటికి వచ్చే, మన దగ్గరలో వచ్చే మంచిదే కదా. మంచిది కాదని చెప్పాలి, మంచిదే ఖచ్చితంగా. కానీ దాని వ్యవస్థను ప్రతిష్టంగా తయారు చేయాలి, కరప్షన్ లేని వ్యవస్థగా తయారు చేయాలి. అప్పుడే ఈ సమాజంలో అందరూ బాగుంటారు, మంచి నాయకులు రావాలా. రెవెన్యూ డివిజన్ తెలుసా? మరికొంతమందితో మాట్లాడితే ఏమనుకుంటారు చూద్దాం. మనతో మాట్లాడుకుంటున్నారు. చెప్పండి పెద్ద, రెవెన్యూ డివిజన్ వస్తుంది బనానపల్లికి, తెలుసా విషయం? విషయం అన్నా తెలుసా? లేదు. మరి కొంతమంది మాట్లాడేటువంటి సాహసం చేస్తున్నారు, మరి కొంతమంది మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడుతూ వారు ఏమనుకుంటున్నారో చూద్దాము. మనతో స్థానికులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ డివిజన్ బనగానపల్లికి వస్తున్న దాన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. సార్, రెవెన్యూ డివిజన్ బనగానపల్లి కాబోతుంది, తెలుసా అంశం మీకు? ఏమో అదే మొన్న అన్నారు కాబోతుందని. ఏమన్నారు? అదే కాబోతుంది అంటే మేలు కదా, సంతోషమే కదా. ఇప్పుడు ఇట్లా పోవాలన్నా డోన్ పోవాలన్నా ఇట్లా పక్కన పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఫ్యామిలీ కోయిలగుంట నుండి డోన్ పోవాలంటే బస్సు కన్వీనియంట్గా లేదు. మంచి శుభమరిమనమే అది. అంటే రెవెన్యూ డివిజన్ వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే ఇంకా అన్ని ఆఫీసులు వచ్చాయి, అన్ని రిస్కులు ఉండవు కదా. ప్రతి ఒక్కటి రిస్క్ లేకుండా పనులు అయిపోతాయి కదా. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కానీ, ప్రతి ఒక్కటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఐ డిఎస్పీ హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని విధాలా మేలే. ప్రతి ఒక్కటి మాకు రిస్క్ అనేది ఉండదు కదా. అది
ఇంతకుముందు ఇక్కడ రెవెన్యూ డివిజన్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇక్కడ అంటే ఇప్పుడు మాకు జిల్లా డిబేట్ కాంతోలికి నంద్యాల డివిజన్, నంద్యాల జిల్లా అయినాక ఇప్పుడు ఇక్కడ పెట్టాను, డోన్ పెట్టాను. ఇప్పుడు మీకు దగ్గరికి వస్తుంది, ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషమే కదా, సంతోషమే. ఇది మాత్రం ప్రభుత్వం మాకు చేసినందుకు సంతోషం. అది మొత్తానికైతే రెవెన్యూ డివిజన్ రావడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దూరభారం తగ్గిందని చెప్తా ఉన్నారు. మనతో మాట్లాడిన మరికొంతమంది ఉన్నారు. రెవెన్యూ డివిజన్ వల్ల ఉపయోగం ఏంటి తెలుసా? నాకు తెలుగు రాదులే. రైట్, మరికొంతమందితో మాట్లాడతాం, ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడే కొంతమంది స్థానికులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల హోటల్ యజమానితో మాట్లాడతాం, ఏమనుకుంటారో ఒకసారి చూద్దాం. దానికి మీకు బనగానపల్లె రెవెన్యూ డివిజన్ కాబోతుంది తెలుసా? బాగా సంతోషకరమైన మంత్రి గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన కృషి పట్టుదలకు. నేను మా రెవెన్యూ డివిజన్ ఎక్కడో డోన్ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు పోయి రావడానికి 40-60 కిలోమీటర్లు చాలా దగ్గర కదా. ఆయన చేసిన కృషికి ఒప్పుకోవాలండి, ఆయన కష్టానికి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు బాంపల్లి అభివృద్ధి. రెవెన్యూ డివిజన్ వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి రైతులకి అందరికీ? రైతులు అందుబాటులో ఉంటారు. ఏదైనా పోవాలంటే అంత దూరం పోయి అంత కష్టపడి రైతు ఇక్కడ ఉండే పంటలు చూసుకొని అటు రెవెన్యూ డివిజన్ పోవాలంటే ఎట్లా అవుతుంది? కాదు కదా, కష్టం. అందుబాటులో ఉంటే ఏదైనా కానీ ఒకటి ఇప్పుడు సచివాలయం దగ్గర పోవడానికి ఎక్కడో ఆఫీస్కి పోవడానికి చెప్పండి, మీరే చెప్పండి. సచివాలయం పోతే అన్ని వస్తువులు ఉంటాయి, అన్నీ. డోన్ డివిజన్ రెవెన్యూ ఆడివ్వాలంటే ఎట్లా అవుతుంది? బనగానపల్లికి రాబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయ్యేది ఆనందం అండి, ఆనందం. మంత్రి గారి మరీ కృతజ్ఞతలు. రెవెన్యూ డివిజన్ రావడం చాలా ఆనందంగా ఉంది. మాకు దూరభారం తగ్గుతుంది, సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. మరికొందరితో మాట్లాడతాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. పెద్ద బనగానపల్లె రెవెన్యూ డివిజన్ కాబోతుంది, ఏమనుకుంటున్నారు? అదే మనకు ఎక్కువ ఐడియా లేదు సార్ దాని నుంచి. విన్నారా? ఆ మాటన్న విన్నారా? అయ్యో తెలియదు, నేను ఎక్కువ ఉండను, ఊరు వ్యాపారం పోతాము అంతే, దాని నుంచి ఎక్కువ ఐడియా లేదు నాకు అంతేనే. ఓకే, ఇంతకుముందు ఇక్కడ రెవెన్యూ డివిజన్ అంటే ఇంతకుముందు మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? రెవెన్యూ డివిజన్ అంటే మాకు డివిజన్ తెలియదు, ముందు నేను కూరగాయల వ్యాపారం చేస్తాను బండి అంతే, దాని నుంచి ఎక్కువ తెలియదు, నాకు ఐడియా లేదు. ఓకే, ఆఫీసుల గురించి అసలే తెలియదు. ఆఫీస్ ఎంఆర్ పోతే ఆఫీస్ తెలుసు, కానీ అది ఏమైపోతే మాకే తెలియదు దాని గురించి. ఆర్టీఓ ఆఫీస్ పోవాలంటే అది ఇక్కడ లేదు కదా, ఆర్టీఓ ఆఫీస్ ఉంది ఇక్కడ. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇంతవరకు ఎప్పుడు పోలే ఆర్టీఓ ఆఫీస్, నేను ఎంఆర్ ఆఫీస్కి పోయినా, తాలూకా ఆఫీస్కి పోయినా అంతే. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడికి వస్తుందంట, ఆ విషయం అన్నా తెలుసా? తెలియదు సార్, వస్తే మంచిదే, మీరు దూరం పోకుండా. ఎలా మంచిది అంటారు? ఎందుకు అంటే మేము ఇక్కడ అందరూ పోకుండా ఇక్కడ మేలు కదా, ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ ఉందో లేదో తెలీదు, ఆ దూరం ఇక్కడ వచ్చింది మాకు చాలా మేలు కదా, వస్తే మంచిది. మంచిదే సార్. మరికొంతమంది మాట్లాడతాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని చూద్దాము. కొంతమంది స్థానికులు ఇక్కడ చిరు వ్యాపారులు ఉన్నారు. చెప్పండి పెద్ద, రెవెన్యూ డివిజన్ వస్తుందంటే తెలుసా విషయం మీకు? आता है, मालूम है. हमारा मंत्री यहाँ करते सो कामा कोई भी नहीं करते, वैसे कामा करता है हमारा मंत्री, वैसे कामा करता है. ये बनगानपल्ली टाउन नहीं, बनगानपल्ली नियोजकवर्गम कुछ बदला देता है, उतना अच्छा काम करता है. రెవెన్యూ డివిజన్ రాకముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? रेवड़ी లేకపోతే నంద్యాల పోవాలా, నంద్యాల పోవాలి. అంటే డోన్ అనుకుంటా మీరు రెవెన్యూ డివిజన్. అంతకుముందు డోన్ ఉండేది కదా, ఇప్పుడు నంద్యాల జిల్లా చేసినారు కాబట్టి నంద్యాల పోవాలి. నంద్యాల జిల్లా చేసినాక డోన్ రెవెన్యూ డివిజన్ అయింది. అందుకు మాకు ఈయన చేసే ప్రతి పని కొన్ని విగాల వరకు మంచి పనులే చేస్తాడు, కానీ చెడ్డ పనులు చేయడు. తనది 10 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 1000 రూపాయలు ఖర్చు చేస్తాడు, 10 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 1000 రూపాయలు ఖర్చు చేస్తాడు, 1000 ఖర్చు అయ్యే కాడ 1,00,000 ఖర్చు చేస్తాడు. తన సొంత డబ్బులతో పనులు చేస్తాడు ముందు, తర్వాత డబ్బులు వస్తాయో లేదో అది తర్వాత సంగతి. ఆయన అయితే ఆ విధంగా చేస్తాడు. సో ఇక్కడ రెవెన్యూ డివిజన్ రావడం చాలా హ్యాపీ. అన్నీ హ్యాపీ అన్నమాట. రైట్, మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని చూద్దాం. అసలు రెవెన్యూ డివిజన్ వల్ల ఉపయోగం ఏంటి, ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం మీద ఒకసారి చూద్దాము. ఇక్కడ కొంతమంది స్థానికులు కూర్చొని ఉన్నారు, ప్రశాంతంగా కాలక్షేపం కోసం కూర్చున్నట్టు తెలుస్తుంది. పెద్ద రెవెన్యూ డివిజన్ వస్తుందంటే తెలుసా మీకు? నాకు తెలియదు అంటలే, నాకు తెలియదు. విన్నారా? మాటన విన్నారా? విన్నాము. ఈ మధ్య డిస్కషన్ జరుగుతుంది. జరుగుతుంది. ఇంతకుముందు మీకు రెవెన్యూ డివిజన్ ఏది? మా కర్నూలు. తర్వాత ఏమో తెలియదు. అంటే ఫస్ట్ జిల్లా కర్నూలు ఉండేది, డివైడ్ అయిన తర్వాత నంద్యాల అయింది. డివైడ్ అయింది కదా. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ డోన్ మొన్నటి దాకా ఉండేది, ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది, ఏమనుకుంటున్నారు? వచ్చి సంతోషమే కదా, అంతే కదా. ఇంకా దగ్గరికి అయితే ఒకవేళ రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? నేనైతే రైతును కాదు కాబట్టి నాకు తెలియదు, రైతునైతే తెలుస్తా అట్లా. రైట్, మనతో మాట మరికొంటున్నారు. చెప్పండి పెద్ద, రెవెన్యూ డివిజన్ అవుతుందంటే తెలుసా, విన్నారా ఈ విషయం? ఏమో అనుకుంటున్నారు సార్, మాకైతే బాగానే ఉంటుంది వస్తే సార్. ఓకే, ఇంతకుముందు ఎక్కడికైనా రెవెన్యూ ఆఫీస్ పోవాలంటే ఎక్కడ పోయేవాళ్ళు? డోన్ పోతున్నారు. ఎంత దూరం ఇక్కడ నుంచి? డోన్ వచ్చేసి 65 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం పోవాల్సిందేనా?
ఇప్పుడు అయితే ఇక్కడ బాపలకు వస్తుంది కదా ఇబ్బంది ఏముంది ఇంకా ఓకే ఓకే సార్ మనతో మాట్లాడి మరికొంత స్థానికులు ఎప్పుడన్నా విన్నారా రెవెన్యూ డివిజన్ అంటే తెల్లా? అయ్యో. పెద్ద రెవెన్యూ డివిజన్ వస్తుందంటే విషయం తెలుసా మీకు? రెవెన్యూ డివిజన్ ఐడియా లేదు మనకు. ఐడియా లేదా? విన్నారా? చేస్తారంట రెవెన్యూ డివిజన్, ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడికి వస్తుందంట అండి. అంతగా ఐడియా లేదు సార్. ఐడియా లేదు. మీరు ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నా ఊరు కర్నూలు. కర్నూలు. ఇక్కడ లేదు నేను కర్నూలు. ఓకే రైట్. మరికొంతమందితో మాట్లాడదాం. ఆస్థానం దగ్గర ఉన్నటువంటి పబ్లిక్తో మాట్లాడి ఆస్థానం ఏరియాలో ఉన్నాము. రెవెన్యూ డివిజన్ రాబోతుంది. ఆర్టీఓ కార్యాలయాలతో పాటు ఇక్కడే డివిజన్ స్థాయి చేయడంతో అన్ని ఆఫీసులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీఓ ఆఫీస్ వస్తుందంట ఇక్కడికి. మీ డివిజన్ రెవెన్యూ డివిజన్ చేస్తున్నట్టు తెలుసా విషయం మీకు? తెలియండి. తెలియదు. ఎలా ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడికి వస్తే? ఎక్కడ ఇక్కడ మీ పనానపల్లికి బాగానే ఉండదు. ఇంతకుముందు డోన్ పోయే వాళ్ళు ఎలాంటి కష్టాలు ఉన్నాయి అప్పటికి? ఇప్పుడు బాగానే ఉంది. మనతో మాట్లాడు కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి పెద్దయ్య, రెవెన్యూ డివిజన్ కాబోతుంది, ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఇక్కడికి వస్తుందంట, రెవెన్యూ డివిజన్ చేయబోతుంది, తెలుసా విషయం? విన్నారా? వినలేదు. ఇంతకుముందు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? డివిజన్ ఆఫీస్కి వెళ్ళాలంటే మేము ఎక్కడికి పోలేదు నా ఇంతవరకు. కానీ మేము వ్యాపారం అంతే, ఎక్కడ పోలేదా. మీ బనానపల్లి డివిజన్ చేయబోతున్నారు, తెలుసా ఆ విషయం? తెలుసు. తెలుసా? డివిజన్ అయితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. రెవెన్యూ డివిజన్ కాబోతుంది, తెలుసా అంశం? తెలుసండి. ఏమన్నారు? బనానపల్లి అవుతుందన్నారు. అవుతే మంచిది, మనకు దగ్గర ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? డోన్కి వెళ్ళేవాళ్ళం. దూరం కదా, 65 కిలోమీటర్లు ఉంది. ఎలాంటి సమస్యలు వచ్చేవి? ఎంత భారం ఉండేది మీకు అక్కడికి వెళ్ళాలి? బస్సులు తక్కువ, బెదంచెల తిరిగిపోవాలా. ఇటు డోన్ మీద ఇటు లేవు, ప్యాపిల్ మీద లేవు, బస్సులు ఫ్యాన్ తక్కువ. మరి జిల్లాలు పెంచుతున్నారు కదా, మంచిదా చెడ్డదా? మంచిదే, కొంచెం లాంగ్ డిస్టెన్స్ తగ్గిపోతాయి, అందరికి దగ్గర అవుతాయి. అయితే దగ్గర అయినా పనులు జరగడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు తొందరగా వెళ్ళిపోవచ్చు కదా జిల్లా కార్యాలయానికి. దూరం కంటే దగ్గర అయితే 2 సార్లు తిరగచ్చు పని కాకుంటే. దూరం అయితే 2వ సారి అవ్వాలంటే డబ్బులు ఖర్చు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నంద్యాల జిల్లా విభజన అయిన తర్వాత నాకు చాలా దగ్గర కదా నంద్యాల. 42 కిలోమీటర్లే. షార్ట్ కట్ అయితే 36. తొందరగా అయిపోతాయి. ఇప్పుడు ఇటుకే రెవెన్యూ ఆఫీస్ రాబోతుంది, రెవెన్యూ డివిజన్ వస్తే చాలా మంచిది. రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది అంటారు? అలగడానికి తొందరగా పోవచ్చు. మన ఊరు అయితే ఇంకా సేఫ్టీగా ఉంటుంది, మనకి చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు దగ్గరకు వచ్చేసి. కొంతమంది మాట్లాడతారు, రైతులు ఉన్నారు. ఆ రైతులతో ఒకసారి డిస్కషన్ చేద్దాము. చెప్పండి పెద్ద, మీకు రెవెన్యూ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ చేస్తున్నారంట బనగానపల్లి, తెలుసా? తెలుసు సార్. అంటే రెవెన్యూ ఏం సార్? అంటే మామూలుగా ఏదన్నా రైతులకి సమస్యలు వస్తే భూ తగాదాలు ఉంటే ఇంతకుముందు పోయేవాళ్ళు కదా, ఇంతకుముందు ఎక్కడికి పోయేవాళ్ళు? ఇంతకుముందు అక్కడ డోన్ మాది, మేము డోన్ పోతున్నాం సార్. మరి ఇప్పుడు బనానపల్లికి వస్తుందట. ఇప్పుడు మాది ఇక్కడ నంద్యాల జిల్లా చేసినారు కదా, ఇక్కడ రాని తప్పదు కదా. బనానపల్లి తెచ్చి మంచిదే కదా సార్. మంచిది. ఎందుకు మంచిదంటే దగ్గర మాకు కొన్ని పల్లెలకు అట్లా దగ్గర బాగానే ఉంటుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా ఏముంటది అంటావు? ఎట్లా ఎక్కడ డోన్ కి ఏదైనా సమస్య వస్తే డోన్ పోవాలా, ఇప్పుడు ఇక్కడే ఉంటది. అప్పుడు మాకు కర్నూలు జిల్లా ఉండే కదా, ఇప్పుడు నంద్యాల జిల్లాకు మార్చినారు. నంద్యాల జిల్లా ఇంకా ఏదైనా పనులు వస్తే నంద్యాలకు వచ్చిందే కదా, మేము చూసుకొని ఇక్కడ కూడా బనానపల్లి చూసుకొని పోవచ్చు అంతే. రైతులకి బాగా మంచిదే. మంచిదే సార్, మంచిదే. స్వేచ్ఛ బాగానే ఉంటుంది. ఏమంటే డోన్ అలవాటు కాబట్టి మాకు అట్లా డోన్కు పోతాను. అంటే ఇప్పుడు బనానపల్లి అయితే డోన్ పోవాల్సిన అవసరం లేదుగా. ఇంకా అవసరం లేదు, ఇచ్చే వస్తాం. రెండో ఒకటి మాకు, డోన్ ఒకటి ఇది ఒకటి. మేము మాది బొంచేరుపల్లె, కొండ మీద పల్లెలు, ప్రియా సిమెంట్ దగ్గర మాది. ఎక్కడొచ్చినా 45 కిలోమీటర్లు రావాలా. ఓకే, అంటే ఎక్కడొచ్చినా 50 కిలోమీటర్. కానీ ఏది మీకు డోన్ ఉంటే మేలు అనుకుంటారా, కర్నూలు ఉంటే, ఇది బనానపల్లి ఉంటే మేలు అనుకుంటారా? ఇప్పుడు ఇంతకుముందు డోన్ బాగానే ఉండే, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది సార్. అది మాకు చదువు రాలేదు సార్, ఏదో పెద్ద చదువుకేముందులే, పని ఇంపార్టెంట్. ఏం పెద్ద, మీరేమనుకుంటున్నారు? ఆర్డీఓ కార్యాలయం ఇక్కడికి వస్తాయంట, రెవెన్యూ ఆఫీసులన్నీ ఇక్కడికి వస్తాయంట. మేము ఆర్డీఓ డోన్కి పోతాం అవసరం బట్టి. అంటే అదే ఉండేది ఆఫీస్ ఆడ. ఇంకా మిగతా ఏముండే దగ్గర ఇదే మాది, అక్కడ మిట్టపల్లి దగ్గర. ఏదైనా అవసరం పడితే ఇటుకు వచ్చాము, లేకుంటే పెద్ద అవసరాలు అయితే డోన్. అంటే పెద్ద అవసరాలు అంటే ఎలాంటి అవసరాలు అంటారు? అయితే పొలాలు ఏదైనా పేచీలు గీచీలు ఉంటాయి, ల్యాండ్ సిల్లింగులు అవి ఇవి ఎంత పేచీలు పెట్టుకున్నారు ఇప్పుడు, దాని గురించి
దానికి డోన్కి పోతాం. డోన్ పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండేటివి, ఏమైనా సమస్య ఉండేదా? అదే పొలం సమస్యనే డోన్కి పోతాం. అంటే పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎలాంటి సమయం ఉంటుంది అంటారు? మనం పెట్టుకునే షార్ట్ 200 అవుతుంది బోనికి రావడానికి, కొంచెం మనం ఖర్చు పెట్టుకునే కొద్ది అవుతుంది అంతే. మొత్తంగా చూసుకుంటే రెవెన్యూ కార్యం రావడం అందరూ స్వాగతిస్తున్నారు బనగానపల్లి ప్రజలు. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఉండేవి. డోన్కి వెళ్ళాలంటే భారం ఉండేది. అంతకంటే ముందు ఉమ్మడి కర్నూలు జిల్లాగా ఉన్నప్పుడు నంద్యాలకు వెళ్ళి సమస్యలు అడగాలంటే కూడా తిరగడానికి 10 సార్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రవాణా భారం తగ్గుతుంది. దగ్గరికి రావడం వల్ల పనులు కూడా త్వరగా పూర్తవుతాయి అనేటువంటి దాని మీద భావన బనగానపల్లె ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడు జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.